విజయవాడలో పనిచేస్తున్న ఆనాటి జర్నలిస్టులు తమకు సొంత గూడు కల్పించుకునేందుకు కలిసికట్టుగా నడుం కట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక సొసైటీగా ఏర్పడి 2008లో అప్పుడు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్పందించి నున్న ప్రాంతంలో వర్కింగ్ జర్నలిస్ట్ సొసైటీకి 751, 752 సర్వే నెంబర్లో 2008లో 3.52 ఎకరాలు కేటాయించారు. అయితే ఆ తర్వాత ఫైల్ ముందుకు వెళ్లడంలో కొంత జాప్యం జరిగింది. అనంతరం హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ చనిపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మరోసారి కలిసి జర్నలిస్టులు విన్నవించారు. ఆయన కూడా దానిపై సానుకూలంగానే ఉన్నామని చెప్పినప్పటికీ ప్రభుత్వ పరంగా జరగాల్సిన ప్రక్రియ పూర్తి కాలేదు. కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో జర్నలిస్ట్ సొసైటీ ఫైల్కు ప్రాణం వచ్చింది. గతంలోనే దానిపై ప్రభుత్వ పెద్దలకు, టీడీపీ నేతలకు కొంత అవగాహన ఉండడంతో ముందుకు తీసుకువెళ్లేందుకు నిర్ణయించారు. అయితే 17 ఏళ్ల జర్నలిస్టుల పోరాటంలో 150 మంది సభ్యుల్లో దాదాపు 10 నుంచి 15 మంది చనిపోయారు. అయినా సొసైటీ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు హక్కు కల్పిస్తూ సొసైటీలో స్థానం ఇచ్చారు. ఇక నున్నలో ఇప్పుడు ఉన్న స్థలం గన్నవరం నియోజకవర్గంలోకి రావడంతో అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన యార్లగడ్డ వెంకట్రావును కలిసిన జర్నలిస్టులు మొత్తం చరిత్రను వివరించారు. దీంతో ఆశ్చర్యపోయిన వెంకట్రావు వెంటనే ఆ ఫైల్కి సంబంధించిన వివరాలు తెలుసుకుని తన వంతుగా తప్పకుండా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో పడేలా మాట్లాడారు. ఇదే సమయంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కూడా జర్నలిస్టులు ఇంటి కోసం చేస్తున్న పోరాటం తెలుసుకుని తాను కూడా సహకారం అందిస్తామని, అవసరమైతే ప్రభుత్వమే ఇళ్లు కట్టించే అంశాన్ని పరిశీలించి సీఎం చంద్రబాబుకు వివరిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ వర్కింగ్ జర్నలిస్ట్స్ మ్యూచువల్ ఎయిడెడ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఈరోజు ఒక కొత్త మైలురాయి దాటింది. మా స్థలంలో ఇక్కడ గవర్నమెంట్ 2007వ సంవత్సరంలో కేటాయించిన ఈ స్థలంలో ఉన్న ఆక్రమణలు క్లియర్ చేసుకొని ఒక చిన్న షెడ్ వేసుకొని దీన్ని ఒక రకంగా మేము పాక్షికంగా స్వాధీనం చేసుకున్నట్టు జరిగింది. ఇక మేము చేసుకోవాల్సినటువంటి పని ఏంటంటే 150 మంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ స్థలాలు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ చేత ఇక్కడ హౌస్ బిల్డింగ్ సొసైటీ తరఫున హౌస్ కట్టించివ్వటం అనేది ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం ఉంది. మా నాన్నగారు ఎప్పుడు మాతో అనేటోళ్ళు, మనకంటూ సొసైటీ ఉంది, ఆ సొసైటీలో జర్నలిస్టుల తరఫున మనకు ఇల్లు వస్తుంది అని చెప్పి అంటూ ఉండేటోళ్ళు. మొన్న మీటింగ్ జరిగినప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు తీసుకున్న చొరవతో మాకు చిన్న నమ్మకం కలిగింది, ఈసారి మా ఇల్లు పూర్తి అవుతుందని చెప్పి. అలాగే చంద్రబాబు గారు కూడా అనుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాము. ఈసారైనా మా సొంత ఇల్లు కళ నెరవేరాలని కోరుకుంటున్నాము సార్. 17 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఆశ నిరాశల మధ్య ఒక ఊగిసలాట. బతికుండగా మా సొంత ఇంటిని చూసుకుంటామా లేదని ఒక 150 మంది జర్నలిస్టులు తపన పడ్డారు. దీనిలో ఇందాక ముదిగొండ సాంబశివరావు గారు లాంటి వాళ్ళు, పుల్లయ్య గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు 10-15 మందిని మేము కోల్పోయాం. వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళు బతికున్న కాలంలో, అబ్బాయి నేను మీకు బతికున్నంత కాలంలో ఏమి ఇవ్వలేకపోయాను, ఇదిగో సొసైటీ తరఫున ప్రభుత్వం మాకు స్థలం కేటాయించింది, అక్కడ మీకు ఇల్లు వస్తుంది, అది మీకు ఒక ఆసరాగా ఉంటుందని వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పారు. కాబట్టి ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని ఆకాంక్షిస్తుంది.